గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలని కాంట్రాక్టర్ దాష్టికం నశించాలి. గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలి, కాంట్రాక్టర్ దాష్టికం నశించాలి. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 63వ వార్డులో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు. కారణాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్ దగ్గర విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు 3వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడని, ప్రమాదంలో కార్మికుడికి 2 కాళ్లు 1 చెయ్యి విరిగిపోయినా కాంట్రాక్టర్ దాష్టికం బయటపడిందని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించమని, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యానికి తమ దగ్గర నిధులు లేవని కాంట్రాక్టర్ తెలియపరిచాడని ఆవేదన వ్యక్తపరిచారు. తోటి కార్మికులు ఈ ఘటనపై మరిన్ని విషయాలు నిరసన తెలియజేస్తున్న కార్మికుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జరిగిన ఒక కార్మికుడు, మా యూనియన్లో ఉన్న ఒక సభ్యుడు ఈరోజు ఒక కాంట్రాక్ట్ ద్వారా పనిచేస్తూ పరంజి మీద నుంచి నిన్న సాయంత్రం 3 గంటలకు పరంజి మీద నుండి పడిపోయి 2 కాళ్ళు 1 చెయ్యి ఇరిగిపోవడం జరిగింది. దానికోసం మేము అందరం కలిసి మాలో ఒక సభ్యుడిగా మేము ఈ పోరాటానికి దిగాం. ఈరోజు మాకు న్యాయం చేయాలి, మేము జరగాలి న్యాయం. ఎందుకంటే కాంట్రాక్టులు కూడా వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేస్తామంటున్నారు, కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే మాకు న్యాయం జరిగేటట్టు లేదు. కాబట్టి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మాకు న్యాయం జరిగితే పర్వాలేదు, లేదనుకుంటే ఈ పోరాటం ఇంకా నేషనల్ లెవెల్లో జరగాలని, నేషనల్లో హైవేలు కూడా మేమంతా పరిస్థితులు ఎంత పేదవాళ్ళం అందరం పనిచేసుకునే వాళ్ళం. ఈరోజు మా ఆయన జరిగింది, రేపు పొద్దున ప్రతి ఎవరికి కూడా జరగకూడదు. కాంట్రాక్టులు అందరూ జాగ్రత్త పడాలి. దానికోసం మేము పోరాటానికి సిద్ధపడ్డాం. ఈ ప్రధాన డిమాండ్లు ఏమిటి? మాకు పోరాటానికి మా సభ్యుడు మాకు ఇంటికి రావాలి. ప్రతి ఒక్క సభ్యుడు, మాకు యాక్సిడెంట్ అయిన సభ్యుడు ప్రశాంతంగా ఇంటికి రావాలి. ఆయనకి 6 నెలల్లో సంవత్సరమో ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఏ అభ్యంతరం లేకుండా ఈ కాంట్రాక్ట్ అనేది ఆయనకి న్యాయం చేసేటట్టు మేము పోరాటం చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చారా? లేదు, ఇవ్వలేదు ఇంతవరకు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక యూనియన్లో ఉన్నాము. మాకు యూనియన్ ఉంది. మాకు నలుగురితో పాటు సాంప్రదాయంగా మాట్లాడిన తరువాత న్యాయం జరగకపోతే మేము లేబర్ కోర్టుకి వెళ్తాం. లేబర్ కోర్టు హై లెవెల్లో కూడా మేము ఈ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఈ మీడియా మిత్రులు కూడా మేము విన్నపించుకుంటే ఏంటంటే మాలాంటి వ్యక్తులకి, మాలాంటి కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా న్యాయం చేసేటట్టు ఈ పోరాటం మీ ద్వారా కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్మిక సంఘంలో ఉన్నాము. దాంట్లో ఒక కార్యకర్త, అదే పనిచేసే వ్యక్తి పడిపోయింది. మేమందరూ కూడా ఈరోజు భవన కార్యక్రమంలో అందరం సెలవు పెట్టేసి ఆయన కోసం పోరాడుతున్నాం. ఆ పోరాటం చేయగలగాలని కార్మిక సోదరులందరికీ మా యొక్క నమస్కారం అండి. మేము ఇలాగ 63వ వార్డు కార్మిక సేవా సంఘానికి ఉన్నాం. మేము పెద్దగా ఉన్నాం. మా యొక్క కార్మికుడైనటువంటి ఒక కాంట్రాక్ట్ ద్వారా 3వ ఫ్లోర్ నుంచి కర్ర పరాంజి ఇరిగిపోవడం వల్ల జాతి కింద పడిపోయారు. కాళ్ళు చేతులు విరగడం జరిగింది. దానికోసం కాంట్రాక్ట్తో మేము మాట్లాడితే, మేము అంత వచ్చి ఉండదు ఇవ్వలేము, మీరు ఏం చేస్తారు చేయండి అన్న మాట వచ్చేసరికి మేము ఇలాగ కార్మికులంతా డిమాండ్ చేసాం. మా కార్మిక సోదరుడికి హాస్పిటల్కి నయం చేసి ఇంటికి వచ్చేటట్టుగా మాకు చేయండి. ఫర్దర్లో అతను 2 కాళ్ళు కోల్పోయాడు కనుక ఫర్దర్లో అతను ఇంకా పనికిరాదు చేయలేడు కనుక జీవనోపాధి కింద మాకు సహాయం చేయడం మాకు వాడడం జరిగింది. తర్వాత వాళ్ళకి రెండు చంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు మేరకు మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి కాంట్రాక్టర్ వ్యతిరేకం చేయడం వల్ల మేము ఈ లైన్ తీసుకోవడం జరిగిందండి. దానికి న్యాయం చేయకూడదని మేము కార్మిక సోదరులందరినీ ప్రాధాయపడుతూ చాలా తీసుకుంటాం. నా పేరు ఈశ్వరరావు అండి, జి ఈశ్వరరావు, వెంకటేశ్వరరావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీట్ వారికి నమస్కరించి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా బాధలు తెలియపరచాలి, బయటికి తెలియపరచాలి అనేసి ప్రెస్ మీట్ వారు మాకు ప్రోత్సహించడానికి మా దగ్గరికి వచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 3 ఫ్లోర్ల హైట్ నుంచి పడిపోయారు. తిరునాథ్ అనే వ్యక్తి ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు. కాంట్రాక్టర్ పేరు ఏం పేరండి? అప్పలనాయుడు. కాంట్రాక్టర్ పేరు అప్పలనాయుడు. 3 ఫ్లోర్ల హైట్ నుంచి పడిపోయారు. పడిపోయిన తర్వాత ఏంటంటే అది కేహెచ్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత 2 కాళ్ళు ఇరిగిపోయి నెక్స్ట్ అతను లైఫ్లో కూడా ఎందుకు పనిచేయడు కూడా. నెక్స్ట్ ఇంకేంటంటే అతనికి జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం అతనికి జరగవలసింది జరగలేదు, హాస్పిటల్లో జరగలేదు, ట్రీట్మెంట్ జరగలేదు. నెక్స్ట్ ఇంకొకటి లేట్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే అతను ఏంటన్నాడంటే హాస్పిటల్లో
మేము చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటానంటే చూపించుకోండి, లేదంటే బయటికి పట్టున వెళ్తానంటే మాకు సంబంధం లేదు అని అన్నారు. నెక్స్ట్ ఇంకోటి కూడా హాస్పిటల్ కూడా స్ట్రైక్ అంటారంట, డాక్టర్లు కూడా చూడరంట. నెక్స్ట్ ఏంటంటే అతనికి జరిగింది చిన్న చితగా కాదు, 2 కాళ్ళు ఇరిగిపోయాయి. నెక్స్ట్ ఇంజూరీ, నెక్స్ట్ జబ్బగూడు కూడా వదిలేసి ఇంజూరీ. అతనికి ఈ రోజుకి 3 రోజులు అవుతుంది, ట్రీట్మెంట్ లేదు. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ అతను బాధలు చూడలేక, అమ్మాయి అంటుంటే అతను బాధలు చూడలేక వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. నెక్స్ట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను న్యాయం చేయాలని మేము కేంద్ర కాలనీ భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి సంఘం పెద్దలుగా మేము మాట్లాడుతున్నాం.